వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభ వైసీపీ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా వైసీపీలో చేరడానికి సముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 14న ముద్రగడ పద్మనాభ వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఇక తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకొనున్నారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీగా వెళ్లి వైసీపీలకి జాయిన్ ఉంటుందని అనుచరులకు ముద్రగడ పద్మనాభం క్లారిటీ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి నందిని లైవ్ ద్వారా అందిస్తారు. నందిని, చెప్పండి, పవన్ ని ఎదుర్కొనడానికే పద్మనాభంని వైసీపీ పార్టీ ఎంచుకుందనుకోవచ్చా? రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలన్నీ కూడా ఇప్పటి వరకు కాపుల చుట్టూ తిరిగాయని చెప్పాలి. ముఖ్యంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇప్పటి వరకు ఏ పార్టీకి వెళ్తారన్నది ఒక సందిగ్ధత నెలకొంది. కానీ ఈ రోజు తను ఖరాబ్ చేసేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఆయన కీలకంగా ముఖ్యంగా ఏదైతే వైసీపీ ఎప్పుడైతే తనను పిలిచిందో ప్రభుత్వం కూడా ఖరారు చేస్తున్నారని అదే రోజు వైసీపీ అంటే తనకి ఆశించడం వైసీపీ మొత్తానికి ఇప్పటివరకు ఏ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది కూడా సందిగ్ధ నెలకొంది. దాని ఆ రోజు 14వ తేదీ రాబోయే ఈ నెల 16వ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కూడా ఖరారు చేస్తున్నారు. అదే సమయంలో వాళ్ళు చేసిన ప్రచారంలో కూడా వీటి చేత తన సేవలను అలాగే గిరి కూడా పార్టీలో చేరిన తర్వాత ఏదైతే బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న వైసీపీ కాపులను కూడా చుట్టుకొని గ్యాదర్ చేసుకునే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ నందిని ఫర్ ది అప్డేట్.